ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ అమ్మ ఏమి చెప్పింది? గుడికి వెళ్తున్నారంట, నన్ను కూడా రమ్మంటున్నారు. పద వెళ్దాం. ఆహా, వద్దు, మీరొద్దు బావా. అత్తయ్య గుడికి వెళ్తుంది, మావయ్యని ఈ కష్టం నుంచి గట్టెక్కించమని ఆ అమ్మవారిని అడగడానికి కావచ్చు. అది చూశాక మీ మనసుకి కష్టంగా అనిపించొచ్చు. మీ కాబోయే ఇల్లాలుగా మీ మనసు గాని, కోడలుగా అత్తయ్య మనసు గాని కష్టపడడం నాకిష్టం లేదు బావా. అందుకే నేనొక్కదాన్నే వెళ్తాను. చెప్పా పూర్వ. కేపీ గురించే కనుక్కుందాని ఫోన్ చేశాను బావా. ఇప్పుడు ఎలా ఉన్నాడు? పవర్ఫుల్ పాయిజన్ తాగాడంట పూర్వ. డాక్టర్లు బ్రతకడంటున్నారు. ఏంట పూర్వ ఇలా జరుగుతోంది? నాకేం చేయాలో అర్థం కావటం లేదు. శారదతో విడాకులు ఇప్పించి నా చెల్లికి సవతిపోరు తప్పిద్దామనుకుంటే ఇప్పుడు నా చెల్లికి వైధవ్యమే వచ్చేలా ఉంది. ఒక్కటి మాత్రం కేపీ ప్రూవ్ చేసేశాడు. చావనైనా చస్తాను గాని శారదకి విడాకులివ్వనని చెప్పేశాడు. ఇప్పుడు తనకి ఏదైనా అయితే నా చెల్లికి నేను నా ముఖం ఎలా చూపించాలి? ఇప్పుడు ఈ పరిస్థితి నిన్ను నీ ప్లాన్ని నమ్మడం వల్లే కదా వచ్చింది. నేనైతే మాత్రం ఇది ఊహించానా బావా? ఏదైనా నీ ఆనందం కోసమే కదా చేయాలనుకున్నాను. విడాకులంటే ఆ శారద ఒప్పుకోదనుకున్నా, కానీ ఒప్పేసుకుంది. ఈ పెళ్లిని ఎలా ఆపాలన్న టెన్షన్ ఒకవైపు, ఇప్పుడు ఈ కేపీ టెన్షన్ మరోవైపు. ఓ గాడ్, ఏం చేయాలో నాకు అసలు ఏం అర్థం కావట్లేదే. ఏమైనా చెయ్య పూర్వ, కానీ నా శత్రువు ఆ గగన్ గాడు నాకు అల్లుడు కావడానికి వీల్లేదు. అయ్యాడో నేను నిన్ను కూడా క్షమించలేను. నువ్వేంటి బావా, నన్ను నేనే క్షమించుకోలేను. నీ కళ్ళ ముందే ఆ పెళ్లి మండపంలోనే చచ్చిపోతాను బావా. అంత దూరం ఆలోచించక పూర్వ. మండపంలోకి వెళ్లే ముందే పెళ్లి ఆగిపోవాలి. నేను నా కూతురి దృష్టిలో మంచి తండ్రిగా మిగిలిపోవాలి. సరే బావా, నువ్వు అక్కడ కేపీని చూసుకో. ఇక్కడ నేను పెళ్లి గురించి ఆలోచిస్తాను. అమ్మాయి, అల్లుడు గారు ఏమంటున్నారు? డాక్టర్లు ఆ కేపీ బతకడం కష్టం అంటున్నారట. బావ ఈ పెళ్లిని ఎలాగైనా ఆపాలంటున్నాడు. ఆయనే సమాధానం చెప్పి ఆయనే పెళ్ళాపమని అడుగుతున్నాడేంటమ్మాయి? నువ్వేమన్నావు నాకు అర్థం కావట్లేదు పిన్ని. ఇప్పుడు కేపీ చచ్చిపోయాడే అనుకో, ఈ పెళ్లి ఆగిపోతుంది కదా. ఎంత మంచి మాట చెప్పావు గోరింటాకు. పెళ్ళి ఆగిపోతుందన్న మాట ఎంత స్వీట్ గా ఉందో. చూసావా అమ్మాయి, మేనత్త మొగుడు చచ్చిపోతున్నాడన్న బాధ కంటే ప్రియుడి పెళ్లి ఆగిపోతున్న సంబరం నీ కూతురు మొహంలో ఎలా కనబడుతోందో. చూస్తున్నాను పిన్ని, కానీ కేపీ చచ్చిపోతే బావ చాలా బాధపడతాడు. మన మీరా విధవరాలైపోతుంది. మన ఆనందం తప్ప ఒకరి బాధతోనూ ఇంకొకరు విధవ అవడంతోనూ మనకేం సంబంధం అమ్మాయి? కేపీ చేస్తే పెళ్లిని పర్మనెంట్ గా ఆపడానికి నీకు బోల్డ్ అంత టైం దొరుకుతుంది. అదిగాక పెళ్లికి ముందే మామయ్యని మింగేసింది అన్న నింద ఆ భూమి మీద పడుతుంది. సూపర్ పాయింట్ చెప్పావు పిన్ని. భూమి మీద పడ్డ ఆ నిందతో ఆ భూమిని ఎంత కిందకి లాగాలో అంతా కిందకి లాగుతాను.
ఎస్, కేపీ చచ్చిపోవాలి. అమ్మా, ఎంతో కష్టం వస్తే గాని ఈ అమ్మవారి దగ్గరకొచ్చి మొక్కులు తీర్చుకోరమ్మా భక్తులు. మరి మీకొచ్చిన కష్టమేంటో నాకు తెలియదు గాని ఆ అమ్మవారు మీ కష్టాలు తీర్చాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నానమ్మా. అయితే ఈ అమ్మవారి మొక్కు తీర్చటం అంత సులభతరమేమీ కాదమ్మా. కళ్లకు గంతలు కట్టుకుని నైవేద్యాన్ని తలపై పెట్టుకుని కొండ ఎక్కాలమ్మా. ఎక్కిన తరువాత అమ్మవారి ఎదురుగా నిలబడి కళ్లకు గంతలు తీస్తే ఎదురుగా అమ్మవారు మాత్రమే కనపడాలి. అలా కాకుండా మీరు వెళుతున్న దారిలో తలపై ఉన్న నైవేద్యం చేజారినా కళ్ల గంతలు ఊడినా మీరు మొక్కుకున్న మొక్కుకు విరుద్ధంగా జరగచ్చమ్మా. అమ్మో, అంటే ప్రాణాలతో పోరాడుతున్న మా వారికి ప్రాణాపాయం జరగొచ్చా? ఆ మాట నా నోటితో నేను అనకూడదమ్మా, కానీ మీ భయం నిజమవుతుందమ్మా. అంత భయపడుతున్న మీరు ఈ మొక్కు తీర్చకపోవడమే మంచిదమ్మా. మీరా గారు, ఇద్దరిలో ఎవరు మొక్కు తీర్చుకున్నా ఆయన క్షేమం కోసమే కదా. నేనా మొక్కు తీర్చుకుంటాను. మీరా అమ్మవారిని దర్శించుకోండి చాలు. దీని ద్వారా మీరేం చెప్పాలనుకుంటున్నారు శారద గారు? మీకే దైవ భక్తి ఉంది, మాకు లేదా?